అంటే స్త్రీకి మాతృస్వామి వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అని మీకు నచ్చుతుంది. అంటే ఓజీ అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్, అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి. ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం. అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి, ఒకవేళ వింటి నదుల బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ, షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్. అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి పుస్తకం. కాకపోతే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని, ఒక ఇద్దరు అమ్మాయిలు మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు. ఆ బీకా అనే ఒక కుర్రోడు అది ఒక 60 మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయకు కోపం చిన్నపిల్ల